నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలని మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు ఇంకా మునుముందు చాలా మంచి కార్యక్రమాలు చేయాలన్న తలంపు మేము కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలా వీడియోస్ మనం చేసున్నాం. చాలా ఉపనిషత్తుల గురించి మాట్లాడున్నాం. అందులో ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగారు? అసలు మనం ఏం నేర్చుకోవాలి? ధర్మం ఏం చెప్తుంది? ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు మనం మాట్లాడున్నాం ఉపనిషత్తులకు సంబంధించి. మా సంజీవనప్ప గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విశ్రాంత అధ్యాపకులు, అధ్యాపకులే కాదు విశ్రాంత ఆచార్యులు. చాలా ఉపనిషత్తులకు సంబంధించి ఒక పరిశోధనే చేశారని చెప్పొచ్చు. చాలా తేలిగ్గా మనందరికీ అర్థమయ్యే భాషలో చాలా చక్కగా వివరిస్తారు. ఈరోజు ముండకోపనిషత్తు గురించి మాట్లాడబోతున్నాం. నమస్కారం. అమ్మా నమస్తే. వసంతన్నప్ప గారు చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు ముండకోపనిషత్తుకు సంబంధించి. అందులో ఇప్పుడు అడగబోయే ప్రశ్న సూర్యుడికి సంబంధించి. మామూలుగా సూర్యుడిని సూర్య భగవానుడు అంటాం. పొద్దున్న లేసి మనకి కనపడే దైవం ఏదన్నా ఉంది అంటే అది సూర్యుడు అనే నమ్మే వాళ్ళు ఉంటారు, సూర్య నమస్కారాలు చేసే వాళ్ళు ఉంటారు. మరి ఈ సూర్యుడికి సంబంధించి ముండకోపనిషత్తు ఏం చెప్తుంది? అలాగే ముండకోపనిషత్తులో భగవంతుడు సూర్యుడిని వెలిగించాడా లేదా మరొక రూపం అనుకోవచ్చా సూర్యుడు? చెప్పండి. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఉదయం లేవగానే మనం సూర్య నమస్కారాలు చేస్తాం, సూర్య భగవానుడు అంటాం. కానీ ఈ గెలాక్సీలో వందల వేల మంది సూర్యులు ఉన్నారు. కాబట్టి మనం ఒక సూర్యుడికి మనం నమస్కారం చేస్తున్నాం. కానీ ధీరులైనటువంటి వాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఇలాంటి అనంతమైనటువంటి ఈ సంఖ్య కలిగినటువంటి సూర్యులను సృష్టించినటువంటి భగవంతునికి నమస్కారం చేస్తారు. అది కాబట్టి ఆదిత్య పురుష అంటాడు వేదంలో భగవంతుడే స్వయంగా. నేను ఆదిత్య పురుషుణ్ణి కాదు, సూర్యుని కాదు, సూర్యునిలో ఉన్న పురుషుణ్ణి అంటాడు ఆయన. అంటే నేను అంతటా ఉన్నవాడిని అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ ఉపనిషత్తు ఈ విషయంలో చాలా చక్కని క్లారిఫికేషన్ ఇస్తుంది మనకు. ఏమిటంటే నతత్ర సూర్యోభాతి, సూర్యుడు భగవంతుణ్ణి వెలిగించడు అంటే ఏమర్థమవుతుంది? భగవంతుడే సూర్యుడిని వెలిగిస్తాడు అని అర్థమవుతుంది. నా చంద్ర తారకం, చంద్రుడు గాని తారకలు గాని భగవంతుని వెలిగించేంత శక్తి కలిగినవి కావు. నేమా విద్యతో భాతి, మరి విద్యుత్తు కూడా భగవంతుణ్ణి వెలిగించదాలదు. కుతోయమగ్ని, ఇక అగ్ని భగవంతుణ్ణి ఏమి వెలిగించగలుగుతుంది అంటే భగవంతునికి ప్రకాశాన్ని ఇవ్వగలిగిన శక్తి సూర్యచంద్రాదులకు లేదు. కానీ సూర్యచంద్రులకు ప్రకాశాన్ని ఇచ్చే శక్తి భగవంతునికి ఉన్నది, పరమేశ్వరునికి ఉన్నది అని మనకు ఈ ఉపనిషత్తు చెప్తోంది. తర్వాత ఇందులో భాంతం సర్వం అన్నాడు. ఇక్కడ తమేవ భాంతం అనుభాతి సర్వం. భగవంతుడు సత్యస్వరూపుడు, స్వయం ప్రకాశకుడు, ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి అటువంటి భగవంతుని యొక్క ప్రకాశంలోనే ప్రపంచంలో ఉన్న పదార్థాలన్నీ ప్రకాశిస్తున్నాయి. కానీ ఏ పదార్థం కూడా భగవంతుణ్ణి ప్రకాశింపజేయదు అనే ఒక గొప్ప విషయాన్ని మనకు ఈ ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. అది ముండకోపనిషత్తులో మనం చాలా విషయాల గురించి తెలుసుకున్నాం. అందులో ముఖ్యమైన విషయమే ఇది. సూర్యదేవుణ్ణి, సూర్య భగవానుణ్ణి నమ్మేవాళ్ళు, పూజించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అసలు భగవంతుడు ఎవరు? ఎవరిని మనం భగవంతుడు అనాలి అన్న విషయాన్ని చాలా సూక్ష్మంగా, చాలా సింప్లిఫై చేసి చెప్పేశారు మసంజన్నప్ప గారు. మీరందరూ కూడా ఇలాంటి వీడియోస్ తప్పకుండా లైక్ చేయాలని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, లేదా ఉపనిషత్తులకు సంబంధించి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉన్నా, లేదా దానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.